మనం చూస్తున్నామండి జానీ మాస్టర్ గారి ఇష్యూ. వాళ్ళ టీంలో ఉన్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ నా మీద అంటే ఇలా చేశారు అలా చేశారని కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకు. ఎలా చూడొచ్చు మనం దీన్ని? సో నిజంగా అక్కడ సంఘటన జరిగింది కాబట్టి తను బయటకు వచ్చి చెప్పింది, రైట్. సో అందులో తప్పేముంది, నిజంగా జరిగింది కాబట్టి తను బయటకు వచ్చి చెప్పింది అండ్ కేసు పెట్టింది. ఇప్పుడు జానీ మాస్టరు ఎక్కడనో ఉన్నారు, నలుగురిలోకి వచ్చి నేను తప్పు చేయలేదని చెప్పేసి వాయిస్ రేస్ చేసి మాట్లాడాలి. బట్ తను ఏం చేసిండు, ఎన్నో ఉండు, ఎక్కడనో ఉండు, దాక్కుండు, బయటికి రావాలి కదా. ఇప్పుడు నలుగురికి నిజం తెలియాలి అంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడితేనే కదా నా తెలిసేది. ఓకే, అంటే ఈరోజు వెలుగులోకి వచ్చిన నిజాలు ఏంటంటే ఆవిడ మేజర్ కాకముందుకే మైనర్గా ఉన్నప్పుడే ఆవిడ మీద బలాత్కారం చేశారని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? నిజంగా ఈ టాపిక్ గురించి అంటే దీని గురించి అయితే నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఇలా కూడా అంటున్నారు, మీరు అన్నట్టుగానే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా, ఇప్పుడు బయటకు రావడం ఏంటి, ఇప్పుడు చెప్పడం ఏంటి, దానికి కారణం ఏంటి అని అంటున్నారు. సో ఆబ్వియస్లీ తనకి పని కావాలి, మెయిన్ థింగ్ డబ్బు కావాలి. ఓకే, తనకు డబ్బు కావాలి, పని కావాలి, దానికోసమే పాపం ఓర్చుకున్నట్టుందేమో. అంతకు మించి ఎక్కువగా బ్లాక్మెయిల్స్ లాంటివి కానీ లేకపోతే ఎక్కువగా ఆవిడని మేబీ స్ట్రెస్ చేయటం కానీ లాంటివి ఏమన్నా ఉండుంటే మేబీ ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చేసి చెప్పడం జరిగింది అంతే. ఓకే, అంటే మార్చుకోండి, అంటే మీ కులం అదే మతం ఉంటుంది, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలి నాతో ఫోర్స్ చేశారంట, కొట్టారంట చెప్తున్నారు. ఇవన్నీ నమ్మొచ్చా? నమ్మే నిజాలేనా ఇవి? యాక్చువల్గా మత మార్పిడి అనేది పెద్ద క్రైము. అందులోనూ వాళ్ళ వైఫ్ మతం మార్చుకొని వచ్చి మా హస్బెండ్ని మళ్ళీ పెళ్లి చేసుకో అది ఇది అనేది చాలా తప్పు మాట. ఇది ఇంకా అంతకు మించి పెద్ద క్రైము. సో అలాంటి వాళ్ళ మీద మంచిగానే యాక్షన్ తీసుకోవాలి అండ్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి. అంటే కొంతమంది జానీకి సంబంధించిన వాళ్ళు ఏమంటారు అంటే జానీ మాస్టర్ గారు చాలా మంచివారు, అందుకనే ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది, ఆయనకి ఏం అవసరం అంటున్నారు. దానికి మీరేమంటారు? మంచివారే అయితే నేషనల్ అవార్డు వచ్చింది అని అంటే ఇప్పుడు తను కష్టపడ్డాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు, మంచిగానే చేసాడు, అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈయన ఏదో చేశాడని చెప్పేసి అరే ఈయన ఇట్లా సెక్షువల్గా అబ్యూస్ చేశాడని చెప్పేసి సెక్షువల్గా ఏం అవార్డు ఇలా ఇవ్వరు కదా తీసుకొచ్చి. సో మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మంచి అనే ముసుకేసుకోకూడదు, ఫస్ట్ థింగ్ రియాలిటీలో ఉండాలని నేను అంటా. అంటే ఇంకొన్ని మాటలు ఏంటంటే ఇప్పుడున్న కొంతమంది అమ్మాయిలు సెలబ్రిటీస్తో తిరిగి వాళ్ళ దగ్గర ఎలాగోలా వరకు సంపాదించి వాళ్ళని అది డిమాండ్ చేసి వాళ్ళు ఇవ్వకుండా బయటకు వచ్చి ఇలా కేసులు పెడుతున్నారు, నన్ను రేప్ చేశారనో సెక్స్గా వాడుకున్నారనో కేసులు పెడుతున్నారు. దీని గురించి ఏమంటారు? యాక్చువల్గా నేను ఇప్పటిదాకా ఇలాంటిది అయితే ఎప్పుడు వినలేదు. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అమ్మాయిలని యూజ్ చేసుకున్నారని అయితే తెలుసు, కానీ ఇప్పటిదాకా అమ్మాయిలే ఇట్లా చేస్తారని నేను వినలేదు. ఒకవేళ కనుక ఇన్ కేస్ వాళ్ళు కూడా నిజంగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనే చెప్తా. ఓకే, అండ్ జానీ మాస్టర్ తప్పు అనుకుంటున్నారా అంటారా? నేనైతే ఏది డిసైడ్ చేయలేను. ఎందుకంటే ఏదైనా ఆయన బయటకు వచ్చి నిజం చెప్పి ఆయన ఒప్పుకుంటే ఆరెల్స్ అది నిజమా కాదా అన్నది ఫస్ట్ క్లారిటీ ఇస్తేనే నేను నమ్ముతా. ఓకే, అండ్ జానీ మాస్టర్ గారు జనసేనకు వర్క్ చేశారు అండ్ సేమ్ టైము జనసేన నుంచి అయితే ఎలాంటి మీటింగ్స్కి ఈవెంట్స్కి రాకూడదు అంటే ఒక విధంగా సస్పెండ్ చేసినట్టే నోట్ రిలీజ్ చేశారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఏమన్నా వస్తే పర్టికులర్గా కొంత దూరం పెడదామనే చూస్తారు ఎవరైనా సరే. మేబీ ఈ ఇష్యూలో నుంచి బయటకు వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే బయటకు రాలా, ఎక్కడనో ఉండు, బయటకు రావాలి, చెప్పాలి. ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా వచ్చి నువ్వు ఇట్లా చేసావని చెప్పింది, ఒక అబ్బాయి అయి ఉండి అట్లీస్ట్ నువ్వు చెప్పాలి కదా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వు చేసుకోకుండా ఎక్కడనో ఉంటే మరి నీ టీం మెంబర్స్ అట్లా అనుకుంటాం, మరి కోట్లాది మంది చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు? అంతే కదా. థ్యాంక్స్ అండి.